బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లాలో వైసీపీ చేపట్టిన వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తుంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో కూటమి ప్రభుత్వ ఎన్నికల మేనిఫెస్టోను దగ్ధం చేశారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను తగలబెట్టేందుకు అంబటి రాంబాబు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అంబటి రాంబాబుకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నిరసనల ద్వారా నగరంలో అలజడులు సృష్టించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లాలో వైసీపీ చేపట్టిన వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తుంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో కూటమి ప్రభుత్వ ఎన్నికల మేనిఫెస్టోను దగ్ధం చేశారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దగలబెట్టేందుకు అంబటి రాంబాబు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అంబటి రాంబాబుకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నిరసనల ద్వారా నగరంలో అలజడులు సృష్టించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. మన గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా వైసీపీ నేతలు అయితే వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే నిరసన కార్యక్రమం అయితే నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గుంటూరు జిల్లా మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఈ నిరసన కార్యక్రమం అయితే చేపట్టారు. ఏదైతే గుంటూరులో ఇవాళ మాజీ మంత్రి అంబటి రాంబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమం అయితే చేస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి సూపర్ 6 హామీలకు సంబంధించి మేనిఫెస్టోలు విడుదల చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టోని తగలబెట్టడానికి అయితే అంబటి రాంబాబు అయితే ప్రయత్నం చేశారు. ఏదైతే ఈ మేనిఫెస్టోలను తగలబెట్టిన మాజీ మంత్రి అంబటి రాంబాబు అయితే అనంతరం కూడా సీఎం చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను తగలబెట్టే ప్రయత్నం చేయగా వెంటనే పోలీసులు అప్రమత్తం అయ్యి ఆ దిష్టిబొమ్మను తగలబెట్టకుండా అయితే అడ్డుకోవడం అయితే జరిగింది. ఏదైతే ఈ గుంటూరు జిల్లాలో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈ వెన్నుపోటుకు 2 ఏళ్లకు సంబంధించి కూడా భారీ ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో పోలీసులకి మాజీ మంత్రి అంబటి రాంబాబుకు అయితే చిన్నపాటి ఘర్షణ వాతావరణం అయితే చోటు చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారం రావడానికి సూపర్ 6 సంబంధించి కూడా ఎలాంటి హామీలు కూడా నెరవేర్చలేదని చెప్పేసి మాజీ మంత్రి అంబటి రాంబాబు అయితే ఈ వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. ఈ వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఏదైతే అబద్ధాలు చెప్పేసి అధికారంలోకి వచ్చారని చెప్పేసి అంబటి రాంబాబు అయితే మాట్లాడడం అయితే జరిగింది. ఈ హామీలు ఎలాంటి హామీలు కూడా నెరవేర్చకుండానే సూపర్ 6 హిట్ అయిందని చెప్పేసి అనటం కూడా చాలా సౌద్యం అని చెప్పేసి మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి కూడా ఏదైతే వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి చాలా అబద్ధాలు అయితే ఆడి అధికారంలోకి వచ్చిందని చెప్పేసి మాజీ మంత్రి అంబటి రాంబాబు అయితే ఇటు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. దాంతో పాటుగా ఏదైతే మేనిఫెస్టోలు తగలబెట్టిన అనంతరం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను తగలబెట్టే ప్రయత్నం చేయగా ఎమ్మెల్యే పోలీసులు కూడా అప్రమత్తం అయ్యా దిష్టిబొమ్మను పక్కకు తీయడం అయితే జరిగింది. ఏదైతే పోలీసులకి అంబటి రాంబాబు అయితే చిన్నపాటి ఘర్షణ వాతావరణం అయితే చోటు చేస్తున్నారు కూడా చెప్పుకోవచ్చు. ఈ భారీ ఎత్తున వైసీపీ నేతలు రావడం, ఇటు కార్యకర్తలు కూడా భారీ ఎత్తున హాజరవడంతో పోలీసులు కూడా ఈ నేతల్ని కార్యకర్తలను కూడా చల్లా చెదురు చేసే ప్రయత్నం అయితే చేశారు. ఏదైతే ఈ దిష్టిబొమ్మ తగలబెట్టడం సరైన పద్ధతి కాదు అని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో దిష్టిబొమ్మ తగలబెట్టడం సరైన పద్ధతి కాదు, ఇలాంటి పద్ధతులు మార్చుకోవాలని చెప్పేసి కూడా పోలీసులు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే పోలీసులకి ఇటు అంబటి రాంబాబుకి అయితే మాటలు యుద్ధం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. కేవలం వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎంత అడ్డుకున్నా సరే మేము ఎలా ఈ నిరసన కార్యక్రమం అయితే ఆపం అని చెప్పేసి అంబటి రాంబాబు అయితే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే దిష్టిబొమ్మ తగలబెట్టే క్రమంలో పోలీసులు ఆ దిష్టిబొమ్మను తీయటం, పోలీసుల మీద దురుసుగా ప్రవర్తించడం అయితే
అంబటి రాంబాబు పోలీసుల మీద దృష్టిలో ప్రవర్తించడం అయితే జరిగింది. ఏదైతే వైసీపీ నేతలు అయితే ఇలాంటి అలజడులు సృష్టించి గుంటూరు జిల్లాలో చదురుమూల సంఘటనలు చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారని చెప్పేసి కూడా ఇటు కూటమి ప్రభుత్వం కూడా చెప్పడం అయితే జరిగింది. ఏదైతే మాజీ మంత్రి అంబటి రాంబాబు నిరసన కార్యక్రమం ఎంతవరకు చేయాలి అంతవరకు చేయాలి, కానీ ఎక్కువ అత్యుత్సాహం ప్రకటించి ఇలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దహనం చేస్తానంటే సరైన పద్ధతి కాదు. ఇలాంటి పద్ధతులు మార్చుకోకపోతే బుద్ధి చెప్పాము, ఇక మీద కూడా ముందు ముందు కాలం ఇంకా మరింతగా అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూటమి నేతలు కూడా అంబటికి అయితే చెప్పడం అయితే జరిగింది. ఏదైతే ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు వరకు కూడా కార్యకర్తలు కూడా ఓపిక సహనంగా ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేయడం, ఇలాంటి రెచ్చగొట్టే ధోరణిలో చేసినా సరే తక్షణమే అంబటి రాంబాబుకి అయితే సరైన పద్ధతులు సరైన విధంగా కూడా బుద్ధి చెబుతాం అని చెప్పేసి కూటమి నేతలు అయితే చెప్పడం జరిగింది. ఏదైతే ఇలా ఏపీ వ్యాప్తంగా ఇటు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా వెన్నుపోటుకు 2 ఏళ్ళు కార్యక్రమం అయితే వైసీపీ నేతలు అయితే చేయడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే కొన్ని చోట్ల అయితే భారీ ఎత్తున వైసీపీ నేతలు చదురుమూల సంఘటనలు జరిగినాయని కూడా చెప్పుకోవచ్చు. చాలా వరకు కూడా అన్ని జిల్లా అన్ని మండలాల నుంచి కూడా భారీ ఎత్తున వైసీపీ నేతలు హాజరవడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే థ్యాంక్ యూ.